అందరికీ నమస్కారం. నా పేరు అరవపల్లి బుచ్చిరామయ్య శర్మ, విజయవాడ. ప్రస్తుత పరిస్థితుల్లో కార్తీక మాసం, అలాగే మనకు వచ్చేటువంటి మాసాల్లో వైకుంఠ ఏకాదశి అని చాలా ఇతరత్ర పర్వదినాలు చాలా ఉన్నాయండి. అయితే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం పేర్లతో, అలాగే గుళ్ళల్లో సామూహికంగా అభిషేకాల పేర్లతో బ్రాహ్మణ్యం అందరూ వైదిక కుటుంబాలు, దాదాపు వైదికం తెలిసినటువంటి కుటుంబాల నుంచి అందరూ గుడికి వెళ్ళి చేయించుతూ ఉన్నారు. మన ఇళ్లల్లో దేవతార్చన పెట్టి మహాన్యాసం చెప్పుకొని ఏకాదశి రుద్రం అభిషేకం చేసేవాళ్ళు కానీ, ఏకరుద్రం అభిషేకం చేసేవాళ్ళు కానీ, సహస్రలింగార్చనలు, అలాగే లక్ష బిల్వార్చనలు, ఇటువంటివి కూడా అన్నీ చాలా మటుకు అందరూ కూడా తగ్గించి వేసి గుడికి వెళ్ళి పరిసమాప్తి చేసుకుంటూ ఉన్నారు. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే వచ్చే ఫలితం గుళ్ళో అందరితో కలిసి చేసుకుంటే రాదండి. అది మీరు ఇంట్లో చేసుకొని ఇంకా విశేషంగా గుడికి వెళ్ళి చేసుకోండి, సముద్ర తీరానికి వెళ్ళి చేసుకోండి. కానీ ఇంట్లో అనేటువంటిది శుచిగా స్వామివారికి ఇంట్లో మడిగట్టుకొని అన్ని రకాల నైవేద్యాలు వండి పురోహితుని పిలుచుకొని ఆ యొక్క వ్రతం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది గుళ్ళో సామూహికంగా కూర్చొని, గుళ్ళో ఏ 200-300కో 500కో 1000 రూపాయలకో వాళ్ళు ఎంతో శ్రమపడి చేయిస్తున్నారు. అక్కడ వచ్చే ఫలితము మనం ఇంట్లో ఆచరించిన తర్వాతే బయటికి వెళ్ళి గుళ్ళల్లో చేసుకోవాలి. అట్లా మీరంతా సదుద్దేశంతో మా కుదరదండి, ఇంట్లో చేసుకోండి, ఇంట్లో చేసుకోలేకపోతున్నామండి, ఎక్కడన్నా సామూహికంగా చేసేసుకుంటామండి అనుకోకండి. ఇంట్లో చేసుకుంటే మీకు అయ్యేటువంటి పని, ఆ యొక్క భగవద్ అనుగ్రహం, ఆ కార్యసిద్ధి వేరుగా ఉంటుందండి. కాబట్టి చక్కగా ఇంట్లో అందరూ కూడా ఈ విశేషమైన మాసాలు వచ్చినప్పుడు రోజు కూడా దామోదరాష్టకాన్ని పూజ చదువుకోండి, తులసి ధాత్రి పూజ చేసుకోండి, బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి, మహాలింగార్చన చేయించండి, రుద్రాభిషేకాలు చేయించండి, విశేషమైన శివానుగ్రహాన్ని పొందండి. అంతేగాని ఆ మాల వేసుకుంటాం, ఈ మాల వేసుకుంటాం, రుద్రాక్షమాలు ధరించవచ్చా, లేకపోతే ఆ గుళ్ళో కలిసి వస్తుందట అక్కడ వెళ్ళి నిద్ర చేయొచ్చా? ముందు ఇంట్లో దైవానుగ్రహం చేత ఇంట్లో విశేషంగా పురోహితుని పెట్టి చేయించుకుంటే వచ్చే ఫలితం మనకి దాని ముందు ఇవన్నీ పనిచేయవండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా వైదిక కుటుంబాల దగ్గర నుంచి సామాన్యుడి వరకు అందరూ కూడా ఆలోచించి ఇంట్లో దైవానుగ్రహాన్ని పొందడానికి అనేక సత్కార్యములు చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు అరవపల్లి బుచ్చిరామయ్య శర్మ, విజయవాడ.